20 ఇయర్స్ తర్వాత ఒక గ్రాండ్ రీయూనియన్ జరగబోతోంది. యస్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఆ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ న్యూస్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద సెన్సేషన్ అవ్వడానికి కారణం కేవలం వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారని కాదు. అసలు విషయం అది కాదు. ఇక్కడ ఎవరు అన్నదానికంటే ఎన్నాళ్లకు అన్నదే మ్యాటర్. ఎందుకంటే ఈ కాంబినేషన్తో ఒక దర్శకుడికి, ఒక గొప్ప నటుడికి మధ్య ఏకంగా 2 దశాబ్దాల గ్యాప్కి ఫుల్ స్టాప్ పడింది. సో రాజమౌళితో ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? అసలు ఈ 20 ఏళ్ల నిరీక్షణకు కారణమేంటి? ఇక్కడే అందరిలోనూ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇండియాలోని టాప్ డైరెక్టర్స్లో ఒకరైన రాజమౌళి గారు, దేశంలోనే అత్యంత వర్సటైల్ యాక్టర్స్లో ఒకరైన ప్రకాష్ రాజ్తో 20 ఏళ్లు ఒక్క సినిమా కూడా ఎందుకు చేయలేదు? ఈ విషయం ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి టాప్ డైరెక్టర్స్ అసలు ప్రకాష్ రాజ్ లేకుండా సినిమానే ఊహించుకోలేకపోయేవారు. అలాంటిది రాజమౌళి గారు మాత్రం ఎందుకో ఆయన తన సినిమాలకు దూరంగా పెట్టారు. ఒకసారి వాళ్ల జర్నీని గమనిస్తే 2006లో వచ్చింది విక్రమార్కుడు. అందులో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, కానీ చాలా చిన్న పాత్ర. అండ్ దట్స్ ఇట్, అదే చివరిది. ఆ తర్వాత చూడండి, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఒక్కటొక్కటిగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ హిట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడా లేరు. ఈ గ్యాప్ నిజంగా చాలా పెద్దది. అయితే ఈ కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. రాజమౌళితో ఇంత పెద్ద గ్యాప్ ఉంది కదా, కానీ ఈ సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ప్రకాష్ రాజ్కి మధ్య ఉన్న కాంబినేషన్ అది వేరే లెవెల్. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక సక్సెస్ ఫార్ములా లాంటిది. ఒక్కడు పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవరు, రీసెంట్గా గుంటూరు కారం, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. డజనుకు పైగా సూపర్ హిట్స్. వాళ్లు విలన్ హీరోగా తలపడినా, తండ్రి కొడుకులుగా మనసుల్ని కదిలించినా వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి తిరుగులేదు. అదొక సక్సెస్ గ్యారంటీ. సో చూసారా ఎంత క్లియర్ కాంట్రాస్టో? ఒకవైపు డైరెక్టర్తో ఒకే ఒక సినిమా, అది చిన్న పాత్ర, మరోవైపు హీరోతో డజన్కు పైగా బ్లాక్ బస్టర్స్. ఈ వ్యత్యాసమే ఈ కాస్టింగ్ని మరింత స్పెషల్ చేస్తోంది. సరే, ఇంతకీ 20 ఏళ్ల నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసిన ఆ పాత్ర ఏంటి? అసలు ఈ కాంబినేషన్ని మళ్లీ సెట్ చేసేంత పవర్ఫుల్ రోల్ ఏమై ఉంటుంది? ఇక వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు క్యారెక్టర్కి తండ్రిగా నటించబోతున్నారట. అంతేకాదు, వీరిద్దరి మధ్య వచ్చే చాలా ఎమోషనల్ అండ్ కీ సీన్స్ని పవిత్ర నగరం వారణాసిలో షూట్ చేయబోతున్నారని టాక్. మనందరికీ తెలుసు రాజమౌళి గారు కాస్టింగ్ విషయంలో ఎంత పర్టిక్యులర్గా ఉంటారో. మరి అలాంటి డైరెక్టర్ 20 ఏళ్లు ఆగి మరీ ప్రకాష్ రాజ్ని ఒక పాత్ర కోసం తీసుకున్నారంటే ఆలోచించండి, ఆ పాత్ర ఎంత డెప్త్ ఉన్నదై ఉండాలి. ఆ క్యారెక్టర్కి ఆయన తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని ఆయన నమ్మారన్నమాట. సో ఈ ముగ్గురు కలిస్తే దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? దీన్నే మనం ట్రిపుల్ థ్రెట్ ఇంపాక్ట్ అనొచ్చు. ఇది గేమ్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. చూడండి, ఇది ఒక అల్టిమేట్ కాంబినేషన్. ఒకవైపు రాజమౌళి గారి విజనరీ డైరెక్షన్, మరోవైపు మహేష్ బాబు స్టార్ పవర్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ఇప్పుడు వీటికి తోడుగా ప్రకాష్ రాజ్ గారి అపారమైన నటనానుభవం. ఈ 3 శక్తులు ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో కలవబోతున్నాయి. ఇట్స్ ఎ పవర్ ప్యాక్డ్ త్రయం. అందుకే ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ అనేది జస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని యాడ్ చేయడం కాదు, ఇది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా వేరే లెవెల్కి తీసుకెళ్తోంది. ఆల్రెడీ భారీ అంచనాలున్న ఈ సినిమా ఇప్పుడు ఈ కాంబినేషన్తో ఒక అన్బిలీవబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందనిపిస్తోంది. ఇన్ని అంచనాల మధ్య ఇప్పుడు మనందరి ముందున్న ఒకే ఒక పెద్ద ప్రశ్న: ఈ క్రేజీ, ఈ ట్రిపుల్ థ్రెడ్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుందా, చరిత్ర సృష్టిస్తుందా?